అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పు, కోడిగుడ్లు కూర అనమాట. ఇది మంచి రుచితో పాటు హెల్తీ కూడా అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మంచి కర్రీ రెసిపీ చేసుకోవచ్చు అనమాట. అందరికీ నచ్చుతుందండి. ఇందులో మసాలాలు అలాంటివి ఏమీ లేవు. కలర్స్ అలాంటివి ఏమీ ఇందులో ఉపయోగించలేదు. చాలా బాగుంటుంది. మంచి గ్రేవీ అన్నంలోకి కానీ, చపాతీ, రోటీలకు కూడా చాలా ఈజీగా బాగుంటుందన్నమాట. దీని ప్రాసెస్ కోసం పదార్థాలండి. టమాటో వచ్చేసి చిన్న మామిడికాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గుడ్లు అండి. ఇందులో వచ్చేసి పచ్చిశనగపప్పు వచ్చేసి నైటే నానబెట్టుకున్నాను. మీకు త్వరగా కావాలి, టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళు వేసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని గుడ్లు అనేది బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఇవి వచ్చేసి నేను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఘాట్లు కూడా పెట్టి వేసుకుంటే త్వరగా బాగా ఫ్రై అవుతాయి. ఇందులో మన కడాయి అనేది బాగా వేడెక్కిన తర్వాత గుడ్లు అనేది వేపుకుంటే అంటకుండా ఉంటాయండి. మీకు ఇంకా అంటుకుంటున్నాయి అనిపిస్తే కొద్దిగా పసుపు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఇలా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చాక మనం వచ్చేసి పక్కకు తీసేసుకోవాలి. ఈ కూరలో మంచి రుచిగా ఉంటాయండి ఇవి ఎగ్స్ వచ్చేసి. ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చి ఉల్లిపాయలు చూపించాను కదండీ! అవి వచ్చేసి కొంచెం తరుగుకొని చిన్న ముక్కలుగా తరుముకొని మీరు ఇంకా చిన్నగా కూడా తరుగుకున్న బాగానే ఉంటుంది. ఇలా మీడియం సైజ్‌గా తరుగుకున్న బాగానే ఉంటుంది. కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చి పచ్చిగా కరివేపాకు ఉంటుంది కదా! అది కూడా ఒక 2 రెమ్మలు వేసుకోండి. అది మంచి స్మెల్ వస్తుందనమాట. కూరకి చాలా బాగుంటుంది కూర రుచి అంతా. ఇది ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు కర్రీస్‌లో ఇలా దంచే వేసుకుంటానండి. పచ్చిది ఇలా దంచి వేసుకుంటే మంచి స్మెల్ కూడా కూరలోకి కూడా చాలా బాగుంటుంది కూరలన్నీ. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఉదయం పూటే వచ్చి కూర రెడీ చేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద. అందుకే మీకు ఆవిరి అనేది మీకు అలాగ పొగ రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా మనం నీళ్ళన్నీ వార్చేసుకొని ఇలా వేసేసుకోవాలి. వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల కూర మంచి టేస్ట్‌గా కుదురుతుంది. ఇందులో మనం ఎలాంటి మసాలాలు కానీ, ఇలాంటివి కానీ మనం ఏమీ ఉపయోగించలేదు. ఇవి వచ్చేసి మంచి పచ్చివాసన పోయేంత వరకు కిందన తడి ఉంటుంది కదండీ! ఆ తడి అంతా ఆరిపోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవటం వల్ల కూర మంచి రుచిగా కుదురుతుంది. ఇక్కడ నేను మామిడికాయ చూపించాను కదండీ! దాన్ని పొట్టు తీసేసి మొత్తం తొక్కంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చి ఒక టమాటీలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోవాలన్నమాట. మీరు వచ్చి టమాటీ ప్యూరీ కూడా తయారు చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇలాగ బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. సాల్ట్ మీరు రాళ్ళు ఉప్పు వేసుకున్నా పర్లేదు, సాల్ట్ వేసుకున్నా పర్లేదు, నార్మల్ సాల్ట్ వేసుకున్నా పర్లేదు. మనం తగినంత వేసేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకుంటే టమాటో నుంచి, మామిడికాయ నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి అలా ఉంచుకున్న తర్వాత కారం అండి, సరిపడినంత కారం మనం వేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వచ్చి వేసుకోవచ్చండి. సో ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కారం అంతా ముక్కలకు పట్టేటంత బాగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత వచ్చి మనం మూత పెట్టేసుకొని ఒక నిమిషం వరకు ఉంచుకోవాలండి. టమాటీ ముక్కలు, మామిడికాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఒక నిమిషం అనేది మనం మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయ్యి మొత్తం అంతా బాగా ఉడుకుతుంది. సో చూసారు కదండి, ఒక నిమిషం తర్వాత మీకు చూపిస్తున్నాను. మొత్తం టమాటీ ముక్కలు, మామిడికాయ ముక్కలు అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గుడ్లు అందులోని డ్రాప్ చేసేసుకోండి. ఈ గుడ్లు కూడా మనం ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మసాలాలు అన్నీ బాగా పడతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా పులుసులా కావాలి అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోండి. లేదు నార్మల్ గ్రేవీలా కావాలంటే కొంచెం కూర అటు ఇటు ఉన్నట్టు వరకు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు శనగపప్పు ఉడికేంత వరకు మాత్రమే వాటర్ మనకు అవసరం అవుతుంది. మంచి గ్రేవీలో తయారవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనకి ఉప్పు సరిపోయింది లేదో కూడా చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు అయితే నేను ఉడికించుకున్నాను. 3 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా మంచిగా పప్పు ఉడికిపోయిందండి. చాలా బాగా ఉంది కూడా కూర. చుట్టూ ఆయిల్ అనేది కూడా తేలుకుంటూ వచ్చిందనమాట. చాలా బాగుంది చూడటానికి.
సో, ఇది మనం ఇంకా అయిపోయిందండి. లాస్ట్‌లో కొత్తిమీర కానీ, లేదంటే కసూరి మేతి గానీ మీకుంటే యాడ్ చేసుకొని పక్కకి దించేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి. చాలా బావుంటుంది. చపాతీలు కానీ, రోటీస్ కానీ, అన్నానికి కానీ చాలా బావుంటుంది. మెయిన్‌గా వచ్చి అన్నం వైట్ రైస్‌లోకి చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.